बात करना है, बात कर चला है कार भी है రాత్రి కరెక్ట్ గా 9 గంటలకి మేమందరూ దేవస్థానంలో పూజకని పోయింటిమి. వీళ్ళు ఏడ తయారు చేస్తా ఉన్నారు ఏంది పటాసులు అదేందో బాణాలు కొట్టేవన్నీ. 9 గంటలకు కరెక్ట్ గా ఫస్ట్ పటాసులు పేలినాయి. డమాడిమి ఏందో పటాసులే అనుకుని మేము గమనాన్ని ఒకేసారి నల్ల ముందు మినిమమ్ 200 kg అంతా ఒకేసారి బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అయినప్పుడు ఏమైందంటే మొత్తం చల్లా చెదరైపోయింది. అది మోల్డ్ కానీ పక్కలో సీట్లు కానీ గోడలు కానీ పక్క నుండి 2 ఆవులు 2 దూడలు కానీ చాలా డ్యామేజ్ అయింది. ఆ టైంలో మేము ఇంటి దగ్గర ఉండి లేదు, దేవస్థానం దగ్గర పోయినాం కాబట్టి మేము 5 మంది సేఫ్. మాది పక్కిల్లే 5 మంది సేఫ్ అయినాము. వీళ్ళు ఏం చేస్తారంటే గణపతి పండగ కాబట్టి చాలా పెద్ద మొత్తంలో ఈ పటాసులు ఆ ఫ్యాక్టరీని ఇంకా ఎత్తుకొని వచ్చి ఇంట్లో పెట్టుకునే వాళ్ళేమో. అవేమైనా ఏకదమ్మని ఈ మనిషి కొంచెం తాగుతాడు, బీడీలు కూడా తాగే అభ్యాసం ఉంది. ఎట్లా అగ్గిపుల్ల దాంట్లో పడిందో మనకు తెలియదు. వాళ్ళు ఇంట్లోపలికి మమ్మల్ని ఎవరిని రానిరు, ఏం స్టాక్ ఉంది అని కూడా మాకు తెలియదు. అర్థమైందా? తర్వాత నిన్న రాత్రి 9 గంటలకు ఏం జరిగిందో మనకి ఎవరికి తెలియదు. ఒకేసారి పేలుడు, భయంకరమైన శబ్దము, అంతా ఈ ఊర్లో ఉండే ఇళ్ళన్నీ షేక్ అయినాయి. దేవస్థానమే షేక్ అయింది. ఆడ 500 మీటర్లో ఉండే దేవస్థానమే షేక్ అయిపోయింది. ఈ మనిషి చాలా కాలిపోయినాడు. ఆ అమ్మ పాపము దీని కింద తగులుకోపోయింది, మోల్డ్ కింద 2 కాళ్ళు చాలా డ్యామేజ్. చిన్న పిల్లోడు పాపము 3 ఏళ్ళ పిల్లోడు, ఆ మనిషి చాలా కాలినాడు. ఈ మాదిరిగా అయింది. వాళ్ళు స్టాక్ తెచ్చి చాలా పెట్టడం వల్లే ఇది జరిగిండేది. 3 మాటలు పోలీసు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయింది. వాళ్ళు లైసెన్స్ ఉందబ్బా, వాళ్ళు చిన్న మొత్తంలో కదా ఏమో చేసుకుని సర్దుకొని ఉండిపోయినారు. ఇన్నేళ్ళు ఇంకాను మినిమం 15 ఏళ్ళు ఇంకా ఉండేది. వాళ్ళు ఏమి కాలనీ స్టార్ట్ అయినది 15 ఏళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. సొంత ఇల్లే, వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు. గోడౌన్ ఉండే బట్టి మళ్ళీ ఇక్కడ ఎందుకు తయారు చేస్తున్నారు సార్? గోడౌన్ ఉంది కదా, ఇక్కడ ఎందుకు తయారు చేస్తున్నారు? ఆ గోడౌన్ ఏమో వాళ్ళు ఇక్కడ పైప్ లైన్ పోతుంది గ్యాస్ది, ఆడ దానికి ఇబ్బంది అనేది వాటిని ఇంకా ఏమో ఖాళీ చేపించినారు. ఎవరు గోడౌన్ ఈ పైప్ లైన్ వాళ్ళు. ఆ స్టాక్ పాయింట్ లో ఇంకా వీళ్ళు కొంచెం మొత్తంలో ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టడం. తర్వాత ఈడ పక్కలో ఇంకా ఒకటి ఉన్నది, ఆ పక్కలో కూడా తయారు చేస్తారు ఈ రాకెట్లు, బాంబులు, ఈ ట్రైన్పూర్ బాంబులు, ఈ సరాలన్నీ. ఇప్పుడు ఈ పండక్కి చాలా మొత్తంలో ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టినట్టుగా అనుకుంటా ఉంటాం మేము. చాలా పెట్టినారు, లేకుంటే ఈ మాత్రం ఇబ్బంది కాదు. ఈ మత్తు పదార్థాలు ఇక్కడ రెడీ చేస్తున్నారు కదా, మీరు ఎవరు అబ్జెక్షన్ చేయలేదా సార్? 3 మాటలు ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చినారు సార్. 15 ఏళ్ళలో 3 మాటలు కంప్లైంట్ అయింది. దాన్ని ఎవరు పట్టించుకోండిలా. లైసెన్స్ ఉంది బా, వాళ్ళని ముందు ఉండేవాళ్ళు ఎవరు మాట్లాడినారు. దాన్ని చిన్నగా పెడతా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ మాదిరిగా జరిగింది, పెద్ద మొత్తంలో జరిగింది. ఇప్పుడు నష్టం చాలా జరిగింది. పక్కింటి వాళ్ళు ఆవులు గేవులు అనేవి చనిపోయినాయి. వాళ్ళని ఎవరు చూసేది, వీళ్ళని ఎవరు చూసేది, ఎవరు తెల్లమ్మ. ఇవి మేమేమన్నా అంటే పెద్ద మొత్తంలో ఒక 5-6 మంది పోయింది మేడ పక్కలో ఉంటే ఇల్లు పక్కలోనే ఆవులకి కానీ మేత ఇది భూసా కానీ అంతా వేయాలి కదా. అది దేవస్థానము ఆమె మారమే కాపాడినట్లు మాకు లెక్క. అది జరిగిండేది రాత్రి.
సార్ 3 మాటలు కంప్లైంట్ ఇచ్చినాము 15 ఏళ్ళలో. ఆ కంప్లైంట్కి వాళ్ళు ఫిర్యాదు ఇచ్చినా కానీ ఏమీ పట్టించుకోలేదు. ఈ మధ్యలో ఏమైనా ఉంటే ఊరు మొత్తం చాలా మొత్తానికి నష్టం జరిగిండు. ఈ మాదిరిగా ఇంకెక్కడ కానీ ఇక్కడ ఎవరు జరగకూడదు, ఏమి ఇట్లా ఇట్లా సంఘటనలు జరగకూడదని మరీ కోరుతున్నాం అంతే. 9 గంటలు అయింది. అది ఉన్నట్లు అట్లే పేలిపోయా. కాలు ఇరిపింది, ఇంకొక దూడ తెగిలింది. అది అవే మాకు ఆదరగా ఆవులు. ఆపకుండా ఆవులు కూడా ఇస్తాను లేకపోతే ఉంది. ఒక ఆవు వచ్చింది వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ అట్లా చేస్తాను? వాళ్ళు తపాసులు చేస్తా ఉండరు. నాకు తెలీదు, మాకు అవంతా తెలీదు. లోపల పెట్టుకొని ఏమో చేసుకుంటా ఉండి రాత్రి పేలిపోయింది. పేలిపోయిండేది. మీరంతా లేరా పక్కన? అప్పుడు మేమంతా కూడా ఆడే ఉంటుంది. నేను ఆవులు పాలు పిండేస్తే ఈడే ఉంటుంది. నేను ఒకటే ఉండింది ఈ ఏరియాలో, ఇంకెవరు ఉండలేదా? అంతా గుర్తాకెళ్ళేసిండ్రు. నేను ఒకటే ఉండింది. మేత పెట్టుకొని అందరూ మేము చిన్నోళ్ళు మేమంతా కూడా ఇదైపోయిండల్లా. కొంచెం ముందుగా వినేస్తున్నాము. అట్లా మంచి టైం కాలు తగిలిచ్చేయండి. దీనికి కాలు అయితే ఇది అయిపోయింది. వాళ్ళ ఆవుల గురించి ఇప్పుడు వాళ్ళ బాణం సరిపా. అందరూ మేమంతా పూడ్చింది, గట్లతో సహా పూడ్చింటాము. ఆవిడకి మేత పెట్టుకోవాలి నింటే. ఇంత ముందు ఎప్పుడు అడగలేదా మీరు ఎందుకు ఇక్కడ తయారు చేస్తారు? మేము ఇంట్లోకి పోయలేదు. వాడు అసలు మంచివాడు కూడా కాదు. వాడు ఉన్నట్లున్నట్లే పేలిపోయింది సార్. పేలిపోయినప్పుడే నేను ఫస్ట్ సార్ కూలి చేసుకుంటేవాళ్ళు. పంట 60-70 వేలు సార్. యావో ఇంకొక పూడ్చిందాడే ఫుల్ స్పాట్ అయిపోయింది సార్. ఇంకొక తోడ కాలు పైకి ఎత్తుకునేసింది. భయం ఎత్తుకునేసింది మాకు. గుడి దగ్గర రయ్యంతా నిద్రే లేదు మాకు. అందరూ చిన్నోళ్ళు సహా మొత్తం సూయేసి దిగులెత్తుకునేయాలి. అది భయం ఎత్తుకునేసింది. ఎప్పుడు కానీ జరగలే ఇట్లా. ఇది పొయ్యి పట్టి గడగడ లేదు. పక్కన కూడా మళ్ళీ కూడా రయ్యంతా చేసుకుంటారు ఇంట్లో. అయితే ఆ పాప 7:30కి వచ్చి నా దగ్గర అన్నం సంగటి ఒక ముద్ద తీసుకొని పోయా. అక్క పోయేస్తాను బిడ్డ డైలీ తెల్లారి సాయంత్రం నా దగ్గర తీసుకొని పోతా. ఆ గుడి దగ్గర పాకన అంటే మేము మా బిడ్డలు అంతా కూర్చుంటాం సార్. వాళ్ళకి మేత పెట్టుకొని క్లీన్ గా పూడ్చుంటాం. ఎట్లా మారమ్మ తోడుకో పూడ్చింది మమ్మల్ని. అర్థం తర్వాత కూడా పాలా మేము పేలిపోయా ఉండ్రబ్బా. బాగునండి పేలిపోయి డమామని అందరూ పరిగెత్తిరిస్తుంది. మళ్ళీ నా కొడుకు లోపలికి పోయే కొందరికి నా బిడ్డను కాపాడట్లు అని చెప్పి బిడ్డను ఎత్తుకొని పోయి అడిగి పెట్టి మళ్ళీ వాడారు. అగ్గితో పరిగెత్తి వచ్చేవాడు బయట. घर बड़ा है, घर बहुत बड़ा। हेलो बोल भैया। यूट्यूब चैनल आता है क्या चैनल का नाम है? పక్కన పడతానే తెలిసా సౌండ్ వచ్చా.